ఈ ఎండలకి మీ మొక్కలు ఇబ్బంది పడుతున్నాయా? ఇబ్బంది పడకుండా వాటిని కాపాడుకునే ప్రయత్నాలు ఏం చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. దీన్ని చూసి ఏమనుకుంటారు ఫ్రెండ్స్? ఏమనుకులో నాకు చెప్పండి. ఇంతకీ ఇది లెమన్ లాగా ఉంది, బట్ గ్రీన్ యాపిల్. మేమైతే ఇప్పుడు నేను, మా మమ్మీ, మా డాడీ తింటున్నాం ఫ్రెండ్స్ గ్రీన్ యాపిల్. చూడడానికి లెమన్ అనుకోకండి, దానిలానే ఉంటుంది, బట్ ఇది గ్రీన్ యాపిల్ ఫ్రెండ్స్. నా ఇంకో చేతిలో వచ్చేసి ఆరెంజ్ ఫ్రెండ్స్. అప్పుడు ఆరెంజ్ కావాలి ఫ్రెండ్స్. ఇది ఏమంటారు, నాకు తినాలనిపించి తెంపుకున్నాం ఫ్రెండ్స్. సమ్మర్లో ముఖ్యంగా ఏం చేస్తే బాగుంటుంది చెప్పు, నువ్వు చెప్పు. స్లైమ్ యాక్టివిటీస్ అండ్ టాయ్స్. స్లైమ్ యాక్టివిటీ చెట్లలో చేస్తావా? ఇంట్లో చేస్తావా? ఓకే. ఇప్పుడే గమ్ తోటి అన్ని ఫెవిస్టిక్ కూడా. సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటి విషయం వాటరింగ్ ఎలా చేయాలనేది తెలుసుకోవాలి. ఎక్కువ ఆకులు ఉండే మొక్కకి వాటర్ ఎక్కువ అవసరం ఉంటాయి. చిన్న ఆకులు ఉండే పల్చగా చిన్నగా ఆకులు ఉండే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి దాహం కాస్త తక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆకులు ఎక్కువగా ఉంటే ఎక్కువ ఎవాపరేషన్ జరుగుతుంది, సాయిల్ డ్రై అవుతుంది అన్నమాట. సాయిల్కి ఆకులకి ఎందుకు సంబంధం అంటే సాయిల్ నుంచే కదా అది వాటర్ అవి పీల్చుకునేది. వాటరింగ్ జనరల్గా ఏంటంటే మనం ఉదయం కానీ సాయంత్రం కానీ చేస్తూ ఉంటాం కదా. సమ్మర్లో నేను చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే మార్నింగ్ చేస్తా, కొన్ని మొక్కలు వాడిపోయినట్టు అనిపిస్తే ఈవినింగ్ కూడా చేస్తాము. ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఒక్కసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది, బట్ వెజిటబుల్స్ కొంచెం వాడిపోయినట్టుగా అవుతూ ఉంటాయి. కూరగాయలు ముఖ్యంగా ఈ తీగ జాతి ఉన్నాయి చూడండి, బీరకాయలు ఇట్లాంటివి, వీటికి దాహం ఎక్కువ అనమాట. ఇట్లాంటి ప్లాంట్స్కి రోజుకు 2 సార్లు పోసినా తప్పలేదు, వాడిపోయినట్టు అనిపిస్తాయి కాబట్టి. అది ఎండలో మాత్రం వాటరింగ్ చేయకండి. మార్నింగ్ మీరు 6 to 9 లోపు, ఉదయం 9 గంటల లోపు వాటరింగ్ చేయొచ్చు. ఆ తర్వాత సాయంత్రం 5 తర్వాత ఇంకా ఎండ ఉన్న టైంలో చేయొద్దని నా ఉద్దేశం. సెకండ్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి మల్చింగ్ అనమాట. మల్చింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఒకటి నీళ్ళు ఆవిరైపోయి అది సాయిల్ అంతా ఎండిపోకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చే బయోఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, ఆ మట్టి లోపల జీవం అనేది ఉంటుంది కదా. ఈ మల్చింగ్ వేస్తే ఆ జీవం సేఫ్గా ఉంటుంది అన్నమాట, ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది, చనిపోకుండా మంచిగా ఉండి మన మొక్కల్ని కాపాడుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా? సో అది మల్చింగ్ వేటితో చేసుకోవచ్చు అంటే, ప్లాస్టిక్లు అట్లాంటివి కాకుండా బ్రీతబుల్ ఉంటాయి ఇవైతే, మొక్కకి ఆ రూట్స్కి ఊపిరి తీసుకునే విధంగా ఉంటాయి. ప్లాస్టిక్ కవర్లతోటి మాత్రం కప్పేయకండి, కప్పేస్తే ఊపిరి ఆడదు, ఆ కింద ఉన్న జీవం కూడా హీట్ ఎక్కువ అయిపోతుంది. ఏం వాడచ్చు అంటే ఎండిపోయిన ఆకులు వాడచ్చు, ఇట్లాంటివి కొబ్బరి పీచు వాడచ్చు, రాళ్ళు మల్చింగ్ స్టోన్స్ కూడా ఉంటాయి కొన్ని. ఇండోర్ ప్లాంట్స్కి అయితే అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయిలేండి, బట్ ఇండోర్ ప్లాంట్స్కి అయితే వాడుకోవచ్చు అట్లాంటి మల్చింగ్ స్టోన్స్. ఇంకా కొన్ని మట్టితోటి క్లే బాల్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా మీకు అవైలబుల్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. కోకోపీట్తో కూడా మల్చింగ్ చేసుకోవచ్చు. నేను జనరల్గా చేసేది ఏంటంటే, ఈ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ వస్తుంటాయి కదా గార్డెన్లో, ఇవి రాలిపోయిన ఉంటాయి కదా, అవన్నీ వాటికే మళ్ళీ సమర్పించేస్తాం అనమాట. ఎండాకాలంలో పసుపు నాటుకోవడానికి మంచి టైము. ఎండాకాలం చివరిలో పెట్టుకుంటే మనకి చలికాలం మొదలయ్యేటప్పటికి మంచి పసుపు ఊరుతుందండి. పెట్టుకోవడానికి మంచి టైము. జూన్ జూలై వరకు కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర మంచి సైజ్ పసుపు వచ్చింది, మంచి క్వాలిటీతో ఉంది. అలాగే సమ్మర్ వెజిటబుల్స్ కూడా కాంబోలాగా ప్రిపేర్ చేసాము. ఈ కాలంలో పెట్టుకోవాల్సిన విత్తనాలన్నీ ఒక మంచి 15 వెరైటీస్ చిన్న కాంబో ప్యాకెట్ లాగా తయారు చేసాము. ఇవి కావాలనుకుంటే మన వెబ్సైట్ విజిట్ చేయండి, ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వెబ్సైట్ అర్థం కాకపోతే వాట్సాప్ కూడా చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. తర్వాత విషయం ఏంటంటే, షేడ్ నెట్ వేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కొంతవరకు. షేడ్ నెట్ నేనైతే ఇప్పటి వరకు ఏమీ షేడ్ నెట్ వాడలేదు. పండ్ల మొక్కలు పెంచే వాళ్ళకైతే నేను షేడ్ నెట్ వేయమని అయితే చెప్పను. ఫ్రూట్ ప్లాంట్స్కి ఎండ అవసరము, పెద్ద కుండీల్లో ఉంటాయి కాబట్టి అవి ఎండ తగిలితేనే పెరుగుతాయి. బట్ సెన్సిటివ్గా ఉండే ఇండోర్ ప్లాంట్స్ కానీ కొన్ని రకాల ఇవి ఉంటాయి,
కూరగాయలు కూడా కొన్ని సెన్సిటివ్గా ఉండి ఇదవుతున్నాయి అనిపిస్తే అలాంటి వాటికి వేయొచ్చు. కానీ వేసిన వాళ్ళు నాకు చెప్పిన షేడ్ నెట్ వాడిన వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే షేడ్ నెట్ వాడితే పెస్ట్ ఎక్కువ వచ్చింది, మీలీబగ్స్ ఎఫిడ్స్ ఎక్కువ అటాక్ చేశాయని చెప్పారు. ముఖ్యంగా మీలీబగ్స్ ఎక్కువ అటాక్ చేశాయని చెప్పారు. కాబట్టి షేడ్ నెట్ విషయం అయితే అది మొత్తం ఉన్న టెర్రస్ అంతా షేడ్ నెట్తో నింపేయకండి. ఒక సైడ్కి వేసుకొని ఏమైనా సెన్సిటివ్గా ఉన్నాయి, స్ట్రాబెర్రీ లాంటివి ఉంటాయి కదా, అవి సెన్సిటివ్ ఉంటాయి, అవి ఆ సీజనలే ఉంటాయి, మళ్ళీ ఎండ వస్తే చచ్చిపోతాయి. అట్లా చనిపోకుండా వాటిని కాపాడాలంటే అట్లాంటివి షేడ్ నెట్ కింద పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మట్టిని తోపుతున్నాను. తోవు తర్వాతి విషయం వచ్చేసి మట్టి గురించి మాట్లాడుకోవాలి. మనం స్పాటింగ్ మిక్స్లో ఒకవేళ కోకోపీట్ కానీ వడ్ల పొట్టు అట్లాంటివి మెటీరియల్ కలపకపోతే ఏమవుతుందంటే రాక్ హార్డ్ లాగా అయిపోద్ది అనమాట. మట్టి గడ్డగట్టుకుపోయిన మట్టిలో కూడా మొక్కలు పెంచడం కష్టం. మీరు మల్చింగ్ చేసినా సరే అది ఇట్లా ఏమంటారు బురదలాగా అయిపోయి దాంట్లో మొక్కకు ఊపిరి ఆడకుండా ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే అట్లా ఒకవేళ ఆల్రెడీ పెద్ద పాట్లో మొక్కలు పెట్టేసాం, ఇప్పుడు వాటిని ఏం చేయలేము అనుకుంటే ఇట్లా పైనుంచి మట్టి తవ్వి దాన్ని లూజ్ చేసి ఆ ఏరియాలో కొంతవరకు ఒక 1-2 ఇంచెస్ వరకు మట్టి తీసి కోకోపీట్ కలిపి పెట్టండి. సో సాయిల్ ప్రస్తుతానికైతే ఆ విధంగా అయితే కాపాడుకోవచ్చు. ఎండాకాలం కుండీలు కూడా హీట్ ఎక్కుతాయి, ఎండకే పెడతాం కదా. ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే బాగా వేడెక్కుతాయి, దాంట్లో మట్టి కూడా ఉడికిపోతూ ఉంటుంది అనమాట ఎండకి. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే గ్రో బ్యాగ్స్లో కానీ మట్టి పాట్స్ సిమెంట్ పాట్స్లో కానీ ఇంకేంటి ఉంటాయి కదండి మడులు, అట్లాంటి వాటిల్లో ఎంత ఎండొచ్చినా కూడా మట్టి చల్లగానే ఉంటుంది. ప్లాస్టిక్ పాట్స్లోనే కొంచెం మట్టి వేడెక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. కంటైనర్స్ ఒకవేళ మీ దగ్గర ఎప్పుడు ఎండనే విపరీతంగా ఉంటుందంటే మేబీ బెటర్ యూ గో ఫర్ గ్రో బ్యాగ్స్ ఆర్ మడులు ఏమైనా కట్టించుకుంటే మంచిది. కంటైనర్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ వాడుతా అంటే వాడుకోవచ్చులేండి, కానీ నేను నోటీస్ చేసిన విషయం చెప్తున్నా. ఎండాకాలంలో ఎరువులు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరము. నా సలహా ఏంటంటే ఘన పదార్థం లాంటి ఫర్టిలైజర్స్ కాకుండా ద్రవ రూపంలో ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వండి. ద్రవ రూపంలో ఉండే ఏమి ఇవ్వచ్చు అంటే చాలా ఇవ్వచ్చు, ఏముంటే అవి ఇవ్వచ్చు. మీ దగ్గర ద్రవ రూపంలో చేసుకునే ఫర్టిలైజర్స్ ఫిష్ అమైనో యాసిడ్ ఇవ్వచ్చు, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇవ్వచ్చు, పుల్ల మజ్జిగ ఇవ్వచ్చు, బయో ఎంజైమ్ ఇవ్వచ్చు, గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి మన దగ్గర లిక్విడ్స్ అవి ఇవ్వచ్చు, సీవీడ్ లిక్విడ్ చల్లొచ్చు, స్ప్రే చేయొచ్చు, సాయిల్కి ఇవ్వచ్చు అనమాట. అట్లా మీరు ఏ లిక్విడ్ అయినా ఇవ్వచ్చు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు సంతోషపడతాయి ఎండాకాలంలో, వాటికి మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. మీ వెరైటీ ఆఫ్ లిక్విడ్స్ చేసుకొని వారానికి ఒకటి చొప్పున వాటికి మంచిగా ఇస్తూ ఉంటే ఇంకా పచ్చగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎండకు మొక్కలు పెరగవు అనుకుంటాం, కానీ ఎండాకాలం పండ్ల మొక్కలు ఇట్లాంటి మంచిగా ఉండే మొక్కలు ఫుల్ గ్రీనరీ పెంచవచ్చు ఎండాకాలం అసలు. ఇంకొక విషయం ఏంటంటే సాలిడ్ ఫర్టిలైజర్స్ అసలు ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు, కానీ కొంత మోతాదులో ఇవ్వండి. ఈ గొర్రె ఎరువులు, నూనె తీసిన చెక్కలు ఉంటాయి చూడు, మస్టర్డ్ కేక్, ఆవాల చెక్క, అవి చాలా వేడి ఉంటాయి. అవి ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి. అవి వీలైనంత వరకు వాటర్లో సోక్ చేసి కలిపి డైల్యూట్ చేసి అట్లా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. లేదు మాకు అంత ఓపిక లేదు డైరెక్ట్ ఇచ్చేస్తామంటే కుండీకి అంచున కొంచెం ఇట్లా తవ్వి కొద్దిగా పెట్టండి. కొద్దిగా అంటే ఇంత కుండీకి ఒక 2 స్పూన్స్, ఇటు ఒక స్పూన్ అటు ఒక స్పూన్ పెట్టేస్తే సరిపోతుంది. అట్లా ఆ విధంగా చేయొచ్చు. నేను మొన్న కలిపించాను చూడండి, నేను లాస్ట్ టైం ఇచ్చాను కదా నీమ్ కేక్, సీవీడ్, బోన్ మీల్ అవన్నీ కలిపి, అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. అది కూడా ఒక గుప్పెడు చొప్పున సైడ్కి పెట్టాలి, మొదల దగ్గర పెట్టకండి, హీట్ ఎక్కువ ఉంటుంది. చలికాలంతో పోలిస్తే ఎండాకాలం అంతగా చీడపీడలు అటాక్ ఏం చేయవు, కానీ చలికాలంలో ఇవి వస్తాయి, క్యాటర్పిల్లర్స్ వస్తాయి, ఆకులు తినే వస్తాయి. మొక్కలు ఆ చలికి ఎండ లేకపోవడం వల్ల పెరగవు, కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓన్లీ వింటర్ వెజిటబుల్సే పెరుగుతాయి, బట్ సమ్మర్లో ఆకుకూరలు ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయి. ఈ సీజన్లో ఏం పెట్టుకోవాలో విత్తనాలు అవి మాత్రమే తెలుసుకొని పెట్టొచ్చా లేదో మీరు సెర్చ్ చేసినా దొరుకుద్ది గూగుల్లో ఇన్ఫర్మేషన్, అది చూసి అలాంటి వెరైటీసే పెట్టుకోండి. పెస్ట్ వస్తే ఏం చేస్తాం సమ్మర్లో అంటే ఎప్పుడు చేసేటట్టే ఏమైనా ఆయిల్ ఎమల్షన్ మీరు ఇంట్లో చేసుకుంటే అది స్ప్రే చేయొచ్చు, లేదంటే పెస్ట్ ఆయిల్ ఉంది మన దగ్గర మన ఆన్లైన్ స్టోర్లో, అది స్ప్రే చేసిన పురుగులన్నీ పోతాయి. సమ్మర్లో పెద్దగా ఏమి చీమలు ఎక్కువ వస్తాయి సమ్మర్లో, మిగతా పురుగులు ఏమి ఇబ్బంది పెట్టవు.
చీమల గురించి కూడా వీడియో చేశాను. అది ఇప్పుడు పెడతాను, తర్వాత పెడతాను, చూద్దాం. ఈ మే అండ్ జూన్ విపరీతంగా ఉంటాయి ఎండలు. జూన్లో కొంచెం తగ్గినట్టు అనిపిస్తాయి, కానీ జూన్లో వర్షాలు పడుతూ ఉన్నా కూడా ఎండ మాత్రం విపరీతంగా చంపుతూనే ఉంటుంది. జూలై వచ్చిన తర్వాత కొంచెం చల్లబడుద్ది ఇక్కడ, అట్లీస్ట్ హైదరాబాద్లో. సో ఈ టిప్స్, నేను చెప్పిన టిప్స్ మీకు ఎంతో హెల్ప్ అయిందని ఆశిస్తున్నా. అలాగే ఇప్పుడు వర్షాకాలంలో మిద్దె తోటలు మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియో చూడవచ్చు. మీకు ఎంతో కొంత మోటివేషన్ అందుతుందని ఆశిస్తున్నా. అలాగే మిద్దె తోటలు పెంచుతున్న వాళ్ళు, మంచి సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, మీ మిద్దె తోటలు రెడీ చేయండి, నేను వచ్చి వీడియో తీస్తా. మన ప్రేక్షకులందరికీ చూపిద్దాం. ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవి. మేము మీ ఇంటికి వస్తాము, గార్డెన్ మంచిగా చేసుకోండి, ఇంకా మొక్కలకి నీళ్ళు పోయండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎక్కాలనిపించిందని నేనే ఎక్కొచ్చినాను ఫ్రెండ్స్. ఇగో అయిపోయి ఇట్లా 40 రౌండ్స్ ఇట్లా ఇంతే. ముందు తిరుగు, లక్కి లక్కి ఒకసారి తిరగవా అని అనాలి. నేను ఇటు తిరిగాలా? ఫస్ట్ ఇట్లా ఉండవా వెనకాల? సరే ముందు చెప్పేది, ముందు చెప్పు, నువ్వు డైరెక్షన్ చెప్పు. లక్కి లక్కి నువ్వు ఒకసారి తిరగవా అని అనాలి. లక్కి ఒకసారి తిరగవా? గట్టిగా లక్కి ఒకసారి తిరగవా? ఇప్పుడు తిరిగినాక ఇట్లా ఇందాక ఇచ్చిన పోజు, ఇందాక ఇదో ఇట్లా వచ్చిందా? ఎన్ని తెంపినావు? 3 పిందెలు తెంపినావు. కొంచెం పెద్ద అయినాక తెంపాలి. ఇవి ఇంకొంచెం వైట్గా అయితే తెంపుకొని తినొచ్చు. బాగున్నాయి, ఇట్లా మంచిగా ఉంటాయి. తిను, పడేయొద్దు, తినాలి. షబ్బా, వైట్ అయినాక పడేసిన లోపల సీడ్ వస్తుంది, సీడ్ వరకు తినాలి, సీడ్ ఒక్కటి వదిలేయాలి. నెక్స్ట్ విషయం వచ్చేసి షేడ్ నెట్ వేసుకునే వెసులుబాటు ఉంటే వేసుకోండి. బట్ షేడ్ నెట్ వేసుకుంటే నేను నోటీస్ చేసిన, నేనైతే ఎప్పుడు షేడ్ నెట్ వేయలే, కానీ ఆల్రెడీ వాడిన వాళ్ళు ఏంటిది ఏం చేస్తున్నలకి ఈరోజు నన్ను వీడియో కాదు, ఈరోజు ఎన్ని నీళ్ళు పోసినా డీహైడ్రేట్ అయిపోతూనే ఉంటాయి మొక్కలు. కాబట్టి నీళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఘన పదార్థంలో ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వడం కన్నా ద్రవ పదార్థంలో ఉండేవి, అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్, మరి ఓవర్ చెప్తున్నా. సరే, ఘన పదార్థంలో నేను చెప్పాలా వద్దా ఈరోజు వీడియో? కామెడీ అయిపోతుంది అంతా. సీరియస్, ఓకే కమాన్.